నువ్వు ముగ్గుని గెలుపు, నువ్వు ముగ్గుని గెలుపు అని అట్లా ఏమన్నా ఇచ్చారా వీళ్ళకి వెసులుబాటు? లేదు కదా. జగను సో నియోజకవర్గంలో మీ వాళ్ళు ఎవరన్నా ఇదే నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా 10 కోట్లు 20 కోట్లు డబ్బులు ఎలక్షన్లో ఖర్చు పెట్టగలిగినోడు ఎవడన్నా ఉంటే చూడబ్బా అన్నాడు అనుకోండి. అప్పుడు వీళ్ళు వెళ్ళి అది కూడా ఏంటి, జగన్ దగ్గరికి ఏ పేరు రాకపోతే అప్పుడు వీళ్ళు అరేంజ్ చేయాలి. లేదా సో ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు నా దగ్గర 50 కోట్లు 100 కోట్లు ఉంటాయి సార్, మీరు ఇదిగో ఖర్చులకు 1 కోటో 2 కోట్లు అట్టి పెట్టుకోండి సార్, నా పేరు జగన్ గారి దేవ గారు చెప్పండి, రేపు పొద్దున ఎలక్షన్స్లో నాకు టికెట్ ఇవ్వమనండి, నేను 25-30 దాకా ఖర్చు పెట్టుకుంటానని చెప్పినప్పుడు ఈ డబ్బులు తీసుకుని జగన్ దగ్గరికి వెళ్ళి అతను మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, ఇంత డబ్బులు ఉన్నాయి అతని దగ్గర, అతనైతే పనికొస్తాడు అని చెప్పితే అది కోటరీ పని చేయించి పెట్టడం, చేయించి పెట్టి వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కదా. ఇది జగన్ దగ్గర ఎవరన్నా అట్ట టికెట్లు తెప్పించుకోగలిగారా? ఒక్కళ్ళకన్నా. జగన్ అడిగితే అరేంజ్ చేశారు వీళ్ళు, కార్పొరేటర్లా కౌన్సిలర్లా లేకపోతే ఇవి. కానీ ఎమ్మెల్యేలు తమ కావాలనుకుని ఎవరినైనా చేయించుకోగలిగారా ఇట్లాగా? లేదు కదా. ఆయన ఏ కులం చెప్తే ఆ కులమో తరపున ఉన్నటువంటి పేర్లు ఓకే చేసుకుని ఇవ్వాల్సి వచ్చింది, అంతే కదా. జగన్ అడిగినా సరే ఎందుకు సార్ మీరు ఆ కులం వాళ్ళు అంటారు, మన కులపోళ్ళు అయితే ముఖ్యం కదా అని చెప్పి అడిగి అట్లాగే సీట్లు ఇప్పించుకున్నది ఎక్కడన్నా ఉందా? దెన్ కోటరీ ఎక్కడ పనిచేసినట్టు? డబ్బులు ఎక్కడ వస్తాయండి? కాంట్రాక్ట్లో డబ్బులు వస్తాయి, టిక్కెట్ల దగ్గర డబ్బులు వస్తాయి, పదవుల దగ్గర డబ్బులు వస్తాయి. ఓ ఎమ్మెల్సీ నాకు తెలిసినోడు ఉన్నాడండి,